ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంట. ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతనే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు. ఇవాళ కేబినెట్ భేటీలో నిర్ణయం, ఎన్నికలకు కేడర్ సిద్ధంగా ఉండాలి, వారం రోజుల్లో రైతు భరోసా బోనస్ ఇస్తాం. అవి వేసినాకనే ఎన్నికలు పెట్టుర్రి, లేకపోతే ఎవరు ఏ రోడ్లు ముందు అవి వేయిర్రి, పశలు వేయిర్రి, తర్వాత పెట్టుర్రి. ఎక్కడనైనా చూడండి మీరు, ఎక్కడనైనా కానీ సర్పంచ్ ఎన్నికలు ఫస్ట్ పెడతారు. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారు. ఆ మున్సిపల్ ఎన్నికలు కూడా తర్వాత పెడతా ఉంటారు అట్లా. కానీ ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడతారంట. ఎందుకంటే ఇవి కొన్నే ఉంటాయి, ఇవి చూసుకుంటారు. ఇవి చూసుకొని ఇందులో మనం గెలిచామనుకో కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇవి పెడతారు. అది అయిపోయిన తర్వాత పరిస్థితి బాగుందా లేదా చూసుకొని దాని తర్వాత మున్సిపల్ పెడతారు. రేవంత్ రెడ్డి అన్ని అంచనా వేసుకుంటా ఉన్నాడు. ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడదాము, అందులో మనకు అనుకూలంగా వచ్చిందనుకో, రైతులు మనకు ఓట్లు వేసిరనుకో, అప్పుడు ఇవి పెడదామని. అన్నీ ఒకటిసారి పెట్టురు సార్, ఊరికి ఖర్చు వద్దుగా. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ ఒకటిసారి పెట్టుర్రి. సర్పంచ్ కూడా ఈ ప్రజలు గుద్దుతారు ఆల్రెడీ. మీరు ఇప్పుడు రైతు బంద్ అయ్యిర్రి, మీరు 4,000 పింఛన్ అయ్యిర్రి, 40 లక్షల రూపాయలు ఏమైనా అదనంగా ఇయ్యిర్రి. మీరు ఇప్పుడు మీకు ఎట్లా బుద్ధి చెప్పాలని అట్లా బుద్ధి చెప్తాం. తెలంగాణ సమాజమే రెడీగా ఉన్నది. ఏ మొహంతో ఓట్లు అడుగుతారు? 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు పెట్టాలి, ఇచ్చిన హామీలను తుంగలో దొక్కారు. ఇంకెక్కడ 42%? ఇప్పుడు మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అది అయిపోయింది, పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు. ఎన్నాళ్ళు బీసీలను మోసం చేస్తారు? కాంగ్రెస్ మాటలు బూటకంగా తేలిపోయాయి. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. మీడియాతోటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న మాట్లాడాడు. ప్రతీకారంతో కేసులు పెట్టారని చెప్పేసి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీటు. ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ భేటీ. మహారాష్ట్రలో కూలినటువంటి వంతెన, 4 మృతి. అక్కడ బీజేపీ సర్కారే ఉన్నది, గతంలో కూడా బీజేపీ సర్కారే ఉన్నది. ఆడ వరల్డ్ వార్ 3 దిశగా, 3వ ప్రపంచ యుద్ధం దిశగా పోతా ఉన్నది, అడుగులు పడతా ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం, రంగంలోకి బ్రిటన్ అమెరికా. పశ్చిమాసియాలో ఫైటర్ జెట్లు మోహరిస్తున్న బ్రిటన్, మాపై దాడి చేస్తే కనీ విని ఎరగని తీరులో స్పందిస్తాం. టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరిక. యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి అంట. సో గట్టిగానే ఉన్నది. ఇప్పుడు బ్రిటను అమెరికా కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రస్తుతం 2 దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా బ్రిటన్ కూడా రంగంలోకి దిగవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో తమ యుద్ధ విమానాలను మోహరించినట్టు బ్రిటన్ ప్రకటించింది. అయితే 2 దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండడం గుబులు రేపుతున్నది. ఇరాన్పై యుద్ధంతో తమతో కలవాలని అగ్రరాజ్యం అమెరికాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసినట్లు 2 ఉన్నతాధికారులు ఉటంకిస్తూ ఆక్సియోస్ తన వార్తా కథనంలో పేర్కొన్నది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని లోతైన భూగర్భంలో నిర్మించారని, అయితే దాన్ని విధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు తమకు లేవని, అమెరికా కనుక తమతో యుద్ధంలో కలిస్తే వాటిని సులభంగా ధ్వంసం చేయవచ్చని ఇజ్రాయెల్ కోరింది. కాగా ఆ అణు కేంద్రానికి సమీపంలోనే అమెరికన్ తన బంకర్లను కూడా మోహరించిందంట, ఆ మీడియా సంస్థ వెల్లడించిందంట. సో మొత్తానికైతే యుద్ధం గట్టిగానే జరిగేటట్టు ఉన్నది. ఒకవైపు ఇరాన్, మరొక వైపు బ్రిటన్ కూడా మోహరిస్తూ ఉన్నాయి. పైసలు లేవు, ప్రకటనే భరోసా. రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన ఎప్పుడిచ్చేది నేడు ప్రకటించేటువంటి అవకాశం. తేదీ ప్రకటిస్తే నోరెత్తరనే భావన అంట. పంచాయతీ ఎన్నికలు భరోసాకు లింకు, నెలాఖరు నుంచి పంపిణీ కసరత్తు. మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టేస్తాడేమో, ఈ దేవుని మీద ఒట్టు, ఆ దేవుని మీద ఒట్టు. మీరు సర్పంచ్ ఎన్నికల్లో మా కోట్లు వేయరి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మా కోట్లు వేయరి, మీకు రాగానే రైతు భరోసా వేస్తామని చెప్పేసి డేట్ ప్రకటిస్తారు మేబీ. మరి ఇక డేట్ ప్రకటిస్తే కథమే, గోయిందనే. డిపాజిట్లు కూడా రావు కాంగ్రెస్ పార్టీకి. రైతులు అట్లా ఉన్నారు. కేసీఆర్ రైతు వేదికల్లో రేవంత్ సర్కారు పండుగ. వచ్చే నెలలో స్థానిక పోరు. మొదట ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే యోచన. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. నేటి మంత్రుల భేటీలో చర్చ, ఎన్నికల తేదీపై స్పష్టత. పార్టీ నేతల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడారు. మొత్తం గ్రామ పంచాయతీలు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండల పరిషత్తులు ఎంపీటీసీలు వచ్చేసి 539 ఉన్నాయి, జెడ్పీటీసీలు 29 ఉన్నాయి, మరో కొత్తగా 4 ఉన్నాయి. సో కాబట్టి ఇవి నిర్వహిస్తారంట. చూడండి, మండల పరిషత్తులు నిర్వహించి తర్వాత మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులు నిర్వహించి తర్వాత గ్రామ పంచాయతీలకు పోతారు. ఇక్కడ చూస్తారు నాడు ఎట్లా ఉన్నది అనేది, చూసుకొని ఊళ్ళకి పోతారు. ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతోనే కలుపుతారంట. 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక
విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు, 2034లో మిగతా రాష్ట్రాలతో కలిపి జమిలీ ఎన్నికలు పెడతారంట. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన రాష్ట్రాలకు జేపీసీ చెప్తా ఉన్నది. అంటే మనకు ఈ ప్రభుత్వం గడువు ఒక 6 నెలలు పొడిగిస్తారు. లేదనుకుంటే ప్రభుత్వం అయిపోయి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక 6 నెలలు ఎక్స్ట్రా ఉంటుంది, లేకపోతే రాష్ట్రపతి పాలన ఉంటుంది.